नमः शिवाय श्रीमात्रे नमः। नमस्ते नमस्ते महादेव शंभो नमस्ते नमस्ते दयापूर्ण सिंधो नमस्ते नमस्ते प्रसन्नात्मबंधो नमस्ते 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 महेशा। అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి నాయకమైనటువంటి ఆ భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్ల శ్రీశైల మహాక్షేత్ర దివ్య క్షేత్రంలో శ్రీ క్రోధినామ సంవత్సర మహాశివరాత్రి బ్రహ్మోత్సవములను పురస్కరించుకొని విచ్చేసినటువంటి అతిథులకు, విశిష్ట అతిథులకు, శివస్వాములకు, శివభక్తులకు, శివ పరివారానికి అందరికీ కూడా పేరు పేరున శ్రీశైల టీవీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి సమస్త భక్త మహాశయులందరికీ శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు ఆత్మీయ సాదర ఆహ్వానం పలుకుతున్నారు. అందరికీ శుభ ఆహ్వానం. 4వ రోజైన ఈ రోజున స్వామి అమ్మవార్లు మయూర వాహనారూఢులై శ్రీశైల క్షేత్ర పురవీధులలో విహరించి సమస్త భక్తజనానికి దర్శనమిచ్చి అనుగ్రహించనున్నారు. లోక కళ్యాణార్థమై చేసేటటువంటి ఈ యొక్క పూజలో సమస్త భక్తజనులందరూ పాల్గొని శ్రీ స్వామి అమ్మ వాళ్ళ కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఈ యొక్క పూజను ప్రారంభిస్తున్నాం. జయ హర నమ పార్వతీపతయే శివ హర హర మహాదేవ్. ఓం దేవీం వాచమజనయంద దేవాః తాం విశ్వరూపా పశవో వదంతే సనో మంద్రే धेनुर्वागस्मानुपसुष्टुतैतु अयं मुहूर्तः शुभमुहूर्तो रुद्ध्यास्म हव्यैर्विरोधेन ब्रह्मकर्म समारभे. అందరూ కూడా ప్రాణాయామం చేయండిలాగా. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరు. అందరు కూడా మమ అనుకోండి. ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా అస్య శ్రీమన్ మహాదేవదేవేశ్వరస్య జగత్కుటుంబిని సమేతస్య హరి బ్రహ్మేంద్ర నిఖిల సురాసుర మకుట మణిగణ నికర కిరణ సంసేవిత పాదారవిందయుగలస్య శ్రీమత్ శ్రీశైల క్షేత్ర నివాసస్య గంగా పార్వతీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామి దేవతా ప్రీత్యర్థం మయూర వాహన రూఢాధిష్ఠిత భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవతా ప్రీత్యర్థం ఓం శివ శివ శంభోరాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యదేశే శ్రీశైల మహాక్షేత్రే శ్రీశైల గర్భే మయూర వాహన రూఢాధిష్ఠిత భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామి దేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే కృష్ణపక్షే నవమ్యాం ఉపరి దశమ్యాం శుభతిథౌ వాసరస్తు వాసరః స్థిరవాసరయుక్తాయాం ప్రదోషకాలే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణవిశేషణ విశిష్టాయాం अस्यां वर्तमानायां शुभतिथौ लोक कल्याणार्थं श्रीशैल क्षेत्राभिवृद्ध्यर्थं श्रीशैल क्षेत्रं दिनदिनाभिवृद्ध्यर्थं सर्वदा सर्वत्र सस्य समृद्ध्यर्थं सर्ववापी कूपतटाकादिश सर्वजलाशयेषु जल समृद्ध्यर्थं समस्त मंगलावाप्त्यर्थं देश सुभिक्षर्थं भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन स्वामी देवता अशेष भक्त कोटि जन परिवार कल्याणार्थं सर्वेषां भक्त जनानां मनोवांछा फल सिद्ध्यर्थं अंदर उच्चरिंचंడి अस्माकं सह कुटुंबानां सह परिवाराणां यजमानस्य धर्मपत्नी समेतस्य सह कुटुंबस्य सपुत्री पुत्रकस्य सपौत्री पौत्रकस्य सभ्रातृकस्य सबान्धवस्य सपरिवारस्य च क्षेम स्थेम धैर्य स्थैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं सूर्यादीनां नवानां ग्रहाणां अनुकूल्यता फल प्राप्त्यर्थं दैव प्रीत्यर्थं यजमानस्य मनः संकल्प सिद्ध्यर्थं श्री क्रोधिनाम संवत्सर
महाशिवरात्रि ब्रह्मोत्सवांगत्वेन आदौ चतुर्थ दिवसे ग्रामोत्सवांगत्वेन मयूरवाहनारूढाधिष्ठित भ्रमराम्बा समेत श्री मल्लिकार्जुन स्वामी देवता पूजाञ्च करिष्ये। कलशौ गन्धपुष्पाक्षतैरभ्यर्च्य ओम कलशस्य मुखे रुद्रः कंठे विष्णुः समाश्रितः कुक्षौ तु सागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा अंगैश्च सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः सावित्रे शान्तिः पुष्टिकरे तथा आयान्तु देवपूजार्थं दुरितक्षयकारका गंगे च यमुने चैव गोदावरी सरस्वती इति कलशे रुद्रादिदेवता आवाह्य अष्टविधोपचारैः सम्पूज्य तेनोदकेन पूजा द्रव्यानि देवं आत्मानं च संप्रोक्ष అందరూ కూడా మనసులో గణపతిని ధ్యానిస్తూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉండండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सेदसादनो श्रीमहागण मनसा स्मरामि शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभेदं दक्षभागे वहन्तौ सांकुशं वामभागे नानालंकारदीप्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके मयूरवाहनारूढाधिष्ठित भ्रमराम्बा समेत श्री मल्लिकार्जुन महास्वामिने नमः ध्यायामि ध्यानं समर्पयामि नवरत्न खचित सिंहासनं समर्पयामि पाद्यं पाद्यं समर्पयामि अर्घ्यमर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ओम सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवोद्भवाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तन्नो रुद्रः प्रचोदयात् ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् तामावह जातवेदो लक्ष्मीमरपगामिनी मयूरवाहनारूढाधिष्ठित भ्रमराम्बा समेत श्री मल्लिकार्जुन महास्वामिने नमः शुद्धोदक स्नानौ समर्पयामि शुद्धोदक स्नानानन्तरौ शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रौ अधिचन्द्रा भर्तवे नो हिरण्याभ्यश्वान् रथिनो देव नूतन वस्त्रयुग्मं समर्पयामि आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् भस्म परिकल्पयामि ईश्वरे गो सर्वभूतानां तामिहोपक्वये श्रियो आयने ते परायणे दूर्वारोहन्त पुष्पिणीः अक्षतानि समर्पयामि अलङ्करणार्थम् आभरणार्थम् हरिद्राज कुङ्कुमचूर्णानि समर्पयामि ओम शर्वाय देवाय नमः ओम पशुपतेर्देवाय नमः ओम उग्राय देवाय नमः ओम महतो देवाय नमः
ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః ఓం మహతో దేవస్య పత్న్యై నమః గంగా భారతి భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాని బిల్వదళాని పుష్పమాలికాం సమర్పయామి ఓం వనస్పతి శోభేదో గంధాఢ్యో ధూపోత్తమా ఓం ధూరసు ధూర్వధూర్వంతం ధూర్వతో యోస్మాన్ ధూర్వదితం ధూర్వయం వయం ధూర్వ దివ్య ధూపమాఘ్రాపయామి కుమారశ్చిత్పితరం వందమానం ప్రతినానామ రుద్రోపయంతో సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూప దీపానంతరో శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యో ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అర్తంత్వా సత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి గంగా పార్వతి భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామినే నమో నమః అవసరార్థం నారికేళ కదలీఫల నానావిధ ఫల అద్య విశేష శర్కరాన్న మహానైవేద్యం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తౌ పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమానాజుస్తేజో దధాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం మయూరవాహనారూఢాధిష్ఠిత భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామినే నమః కర్పూర మంగళ ఆనంద నీరాజనం దర్శయామి నీరాజనానంతరో శుద్ధ ఆచమనీయం సమర్పయామి హర నమః పార్వతీపతయే ఓం రాజాధిరాజాయ ప్రదయ సాహినే సమే కామాన్ కామ కామాయ మహ్యం కుబేరాయ వై శ్రవణాయ ఓం తద్బ్రహ్మ ఓం తదాత్మా ఓం తత్సర్వం అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు వషట్కారస్త్వమింద్రస్త్వగో రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః బ్రహ్మభూద్భువస్సు ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ శివో మే అస్తు సదా మయూరవాహనారూఢాధిష్ఠిత భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామినే నమః తవ పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయ హర శంభో మహాదేవ విరూపాక్షస్త్రిలోచన దయా సింధో దీనబంధు రక్ష రక్ష మహేశ్వరి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి यो राजासन् राज्यो वासो मे न यजते देवसुवा मेतानि हविर्गोषि भवन्ति एतावन्तो वै देवानागो सवाः तयेनं पुनः सुवन्दे राज्याय देवसूराज अस्य श्रीमन्महादेवदेवेश्वरस्य भ्रमराम्बा समेत श्रीमल्लिकार्जुन महास्वामी देवस्य अनन्तभोगोऽस्तु चामराभ्यां वीजयामि ओम यस्य स्मृत्यादि नामोक्ता तप पूजा क्रियादिषु न्यूनं संपूर्ण दाम्यादि सद्यो वन्दे सदाशिवो मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं मया देवा परिपूर्णं तदस्तुते अनया ध्यानावाहनादि वर्षे वर्षे प्रयुक्त महाशिवरात्रि ब्रह्मोत्सवांगत्वेन आदौ चतुर्थ दिवसे मयूरावाहनारूढाधिष्ठित भ्रमराम्बा समेत श्री मल्लिकार्जुन स्वामी देवता
షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః భగవతి సర్వాత్మకే సర్వం శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవతా దివ్య చరణారవిందార్పణమస్తు. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతి. గంగా పార్వతి భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవతా వర ప్రసాద సిద్ధిరస్తు. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. సర్వేషాం భక్తజనానాం మనోవాంఛాఫల సిద్ధిరస్తు. ఉత్సవ పరంపరాభివృద్ధిరస్తు. జయ శ్రీ మల్లికార్జున స్వామికి, శ్రీ భ్రమరాంబ మాతాకి, శ్రీ అన్నపూర్ణ మాతాకి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హితేషౌ. కిరీటాలను, దుస్తులను, పరమశివుడి వేషాన్ని, భ్రమరాంబ వేషాన్ని ధరించి తమ నృత్యాలతో స్వామివారి సేవలో పాల్గొంటుండగా అదే రకంగా ఒకే రూపురేఖలు కలిగినటువంటి వస్త్రాలను ధరించి కోలాటాలు చేస్తున్నటువంటి మహిళామణులు అక్కడ చూడండి. చిన్న పిల్లలు ఏమాత్రం అలుపు సొలుపు లేకుండా నృత్యం చేస్తున్నటువంటిది. వారికి శిక్షణ ఇస్తున్నటువంటి గురువులు ఏ విధంగా నృత్యం చేయాల్సింది సూచనలు ఇస్తూ ఉన్నటువంటి దృశ్యమంతా కూడా ఆవిష్కృతం అవుతోంది. ఈ రకంగా ఈ సేవలన్నింటినీ అందుకుంటూ స్వామివారు ముందుకు కదులుతూ ఆలయం వెలుపలకు వచ్చేదానికి సాగుతూ ఉంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నటరాజరాజాయ మల్లికార్జునాయ నమో నమః. అదిగో అద్భుతమైనటువంటి అందమైన శనివార సాయంకాలం పంచవాద్య విశేషాలు అన్ని వైపుల నుంచి కూడా నాదమయుడైనటువంటి మల్లికార్జున దేవుని యొక్క దివ్య వైభవ విశేషానికి కీర్తిని చేకూరుస్తూ వన్నె తెస్తూ అద్భుతమైనటువంటి ఆ కాంతి రేఖలు అంతా కూడా కమ్ముకొని పట్ట పగలులాగా కనిపిస్తుండగా 9 ఆలయాలు ముందుగా స్వామివారు అమ్మవారితో కలిసి అద్భుత యోగీశ్వరేశ్వరుడుగా ప్రకాశిస్తూ అందమైనటువంటి ముఖంతో అద్భుతమైన కమలాన్ని అలవోకగా చేతిలో ధరించినటువంటి పర్వతరాజపుత్రి భ్రమరాంబ మహాశక్తిగా ప్రత్యక్షమై ఇరువురు అందము ఆనందము అనుభవము కలగలిసి శ్రేష్టమైనటువంటి మయూర వాహన విశేషంగా మయూర నృత్యాన్ని సాగిస్తుంటే అటువంటి మయూర నృత్యాన్ని చూడడానికి ఉత్సాహపడేటువంటి ప్రాణులకు లాగా అదిగో ఉమాకాంత కాంతాయ మల్లికార్జున స్వరూపాయ మంగళం అంటూ అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలు అందిస్తూ ఉంటే అద్భుతమైన రీతితో అందమైన అయ్యవారు కదులుతున్నాడు అమ్మతో కలిసి. ఎంతో చక్కని సన్నివేశం. ఆ భగవంతుడిని, పరమశివుడిని, పరమాత్మ స్వరూపుడిని చక్కగా తన యొక్క భుజస్కంధాలనబడేటువంటి రెక్కల మధ్య పొదివి పట్టుకొని మయూర వాహనాధిష్ఠితమైనటువంటి భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని చక్కగా స్వీకరించి తెస్తున్నారు. అదిగో అటువైపు ఇటువైపు అందమైన గోపురాలతో కూడినటువంటి మధ్య భాగంలో సాగేటువంటి చక్కని రహదారిని విహంగ వీక్షణంగా సాంకేతిక పరమైనటువంటి యంత్ర సహాయాలతో కూడిన కన్నులతో మనము పయనించి చూస్తూ ఉండగా స్వామి మయూరపు రెక్కలతో
గాలిలో ఎగురుతూ వస్తున్నాడా అనేటట్లుగా కదులుతూ వస్తున్నారు. అటువంటి స్వామిని ఆశ్చర్యపడేటువంటి కన్నులతో తమ శిరస్సు మీద జ్యోతిర్ముడులను ఉంచుకున్నటువంటి వారై, అదిగో భక్తులు అనేక స్వరూపాలతో స్వామివారిని అనుసరించి చక్కగా సాగుతూ ఉన్నారు. హరహర మహాదేవ శంభో అంటూ. అదిగో చక్కనైనటువంటి దృశ్యం. అటువైపు ఇటువైపు బంగారు స్తంభాల్లాగా మెరుస్తున్నటువంటి ఆ బంగారు కిరణాలు వెదజల్లున్నటువంటి స్తంభాల మధ్య స్వామివారి యొక్క చక్కని గమనం మన హృదయాలలో ముద్రితమైనటువంటి ఆనందానికి సంకేతం. కాబట్టే ఇక్కడ ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ అంటారు పెద్దలు, ఎంత విశాలమైనటువంటి ఆ చక్కని దారిలో భక్తులు అన్ని వైపుల నుంచి మారుమోగేటువంటి తమ యొక్క శివనామ స్మరణలతో కూడినటువంటి గొంతుకలతో హరహరణలను చక్కగా కలిగి ఉన్నటువంటి వారి శ్రేష్టమైన లయ విన్యాసంతో కూడినటువంటి శ్రేష్టమైనటువంటి వాయిద్యాలు, పలకలు అనబడేటువంటి వాయిద్యాల మీద కొమ్ముబూరలతో కూడినటువంటి ఆ వాయిద్య విశేషాల లయధ్వనులలో అందమైనటువంటి నృత్యాలను సాగిస్తున్నటువంటి భక్తులు గరగలను అనబడేటువంటి విశేషాలను ధరించి, అలాగే చెంచులుగా నల్లమల అరణ్యాలలో తిరిగేటువంటి ఆ చెంచితలతో కూడినటువంటి చెంచితతో కూడినటువంటి ఆ చెంచురాజుగా సుప్రసిద్ధమైన పండితులు వాహనం స్వామివారు ఎంత మనోహరంగా ఉన్నారు అని మాట్లాడుకున్నటువంటి వాళ్ళు. అదుగో ఘంటానాదం చేస్తున్నటువంటి అర్చకులు. ఎందుకండి ఘంటానాదం? ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం తస్మాత్ సర్వ ప్రయత్నేన ఘంటాం సమ్యక్ నినాదయే. ఆగమ శాస్త్రం చెబుతున్నటువంటి వాక్యం. అటుపక్క ఇటుపక్క కాగడాలతో ఈ అగ్నిహోత్రుడు చేస్తున్నటువంటి దివ్య సేవ, చక్కటి విద్యుత్ దీపములు. నిన్న మొన్నటి కంటే కూడా ఈరోజు పైన ఆకాశం చూస్తుంటే అన్నీ మన అలంకారాలే కనపడుతున్నాయి. ఒక పక్క చక్కటి జెండాలు, మరొక పక్క విలసిల్లినటువంటి విద్యుత్ ప్రభలు, మరొక పక్క ఈరోజు దేవాలయం బయట గాని లోపల గాని అసలు నేల కనపట్టల్లా అంతమంది జనం వచ్చారు. ఎందుకండి? శివరాత్రి పండుగ, శివయ్య పండగ ముందుకొచ్చింది కాబట్టి ఆ పండగకు ఆయన్ని దర్శించాలి అనేటువంటి ఉద్దేశం చేత వచ్చినటువంటి ఈ భక్తాదులందరినీ కూడా మనం చూస్తున్నాం. ఇక మయూరాన్ని పరిశీలిస్తే నిజంగా ఈరోజు మయూర వాహనం కదండి. ఈ మయూరం ఎంతో శ్రేష్టమైనటువంటిదిగా కనిపిస్తుంది. దీని యొక్క ఆహారం ఏమిటి అని ప్రశ్నిస్తే పువ్వుల రెక్కలు, మొక్క భాగాలు, విత్తనం మొలకలు, కీటకాలు, అప్పుడప్పుడు కొంచెం ఇవే కాస్త బల్లి సరీసృపాల వంటివి కూడా ఆహారంగా భజిస్తుంది. అదుగో చూడండి, స్వామి యొక్క అనుగ్రహంతో సేవను నిర్వహిస్తున్నాము అని చెప్పి మన శ్రీకార్య నిర్వహణాధికారి గారు శ్రీనివాసరావు గారు దంపతయుక్తంగా స్వామి యొక్క అనుగ్రహ సేవను తిలకిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఈ దివ్య దేవాలయంలో ఈ సేవలన్నీ చూసేటువంటి వారు వేద పండితులు, వేద విధులు, అదే గమనిస్తున్నటువంటి వాళ్ళు, చేస్తున్నటువంటి వాళ్ళు, అదేటువంటి క్రియలన్నీ సక్రమం. నేను తలపైన ఉన్నాను కదా, ఆకాశంలో ఉండమెందుకు అని చెప్పి కిందకు దిగి వచ్చాడా అనేటువంటి విధంగా ఇక్కడ చంద్రరేఖ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే అమావాస్య రోజులు వస్తున్నాయి కదండి. అదేవిధంగా వెనకాల చిమ్మ చీకటిలో మినుగురు పురుగులు కాస్త వెళుతుంటే ఎంత నెమ్మదైనటువంటి కాంతి ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి ఆ గోపురం పైన ఉండేటువంటి విద్యుత్ వెలుగులు, వీటి మధ్య జనం, వాటి మధ్య ఛత్రం, ఛత్రం కింద పరమాత్మ, పరమాత్మ పక్కన దేవేరి, వీరిరువురు కూర్చున్నటువంటి ఈ మయూరవాహన సేవ అత్యద్భుతంగా, రమణీయంగా, విలాసంగా, విభ్రమంగా, మనోజ్ఞంగా, బ్రహ్మాండంగా జరగడం మనమంతా కూడా చూస్తున్నాం.
చూడండి, భక్తాదుల యొక్క సౌకర్యం కోసం అనేక విధమైనటువంటి దివ్య సేవలు చేసింది మన దేవస్థానం. కాబట్టి దాన్నంతా ఉపయోగించుకుంటూ శివరాత్రి దాకా మనమంతా కూడా ఉండి అయ్యవారి యొక్క తేరులాగి మన యొక్క మనోరథాలు తీర్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి సాంప్రదాయం ఉంది. కాబట్టి ఈ మయూర వాహన సేవలు చూడటం వల్ల శత్రుత్వం పోతుంది, మిత్రత్వం కలుగుతుంది. అటువంటి మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి, శత్రుత్వాన్ని దూరం చేసుకోవాలి. అటువంటి శత్రువులకు దూరంగా ఉండి మిత్రులకు దగ్గరగా ఉండి మిత్ర సంపద పెరిగినటువంటి వాళ్ళమై మనమంతా కూడా ఆనందిద్దాం. ఓం నమ శివాయ సంబాయ. ఓం నమ శివాయ. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన ఈనాడు స్వామివారు భ్రమరాంబ సమేతుడై తన కుమారుడి వాహనమైన మయూరాన్ని అధిరోహించి తూర్పు మాడవీధులలో ఊరేగుతూ నంది మండపం దగ్గరికి రాబోతూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ నెమలి సుబ్రహ్మణ్య స్వామి వారికి వాహనం, అంటే కుమారస్వామి వారికి వాహనం. ఇప్పుడు వరకు పండితులు చెప్పారు గరుత్మంతుడు ఆ వాహనాన్ని ఇచ్చాడు అని. మరి అంతేకాకుండా మరొక గాథ కూడా ప్రచారంలో ఉంది. అదేమిటంటే, పూర్వం తపస్సు చేసి అనేక వరాలను పొందినటువంటి తారకాసురుడు సకల లోక వాసులను అనేక కష్టాలకు గురి చేస్తూ ఉన్నటువంటి సమయంలో శివుడి కుమారుడే ఆ తారకాసురుణ్ణి సంహరించగలడని దేవతలంతా ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుమారస్వామి ఆవిర్భావం, కుమారస్వామి జననం జరిగింది. ఆ కుమారస్వామికి తారకాసురుణ్ణి సంహరించే బాధ్యతను స్వయంగా తండ్రి అయినటువంటి పరమశివుడే అప్పగించాడు. తారకాసురుడికి 2 సోదరులు ఉన్నారు. ఆ సింహబలుడు, సూరభద్రుడు అనేటటువంటి 2 లాంటివి ఏర్పాటు చేసి ప్రతి వాళ్ళు వినాలి ఇక్కడ జరుగుతున్నటువంటివి అని చెప్పి ఏర్పాటు చేయటం కూడా ముదావహమైనటువంటి విషయం అంతా. సిద్ధయోగం, నిత్యకృత్యం, శివపూజ, శివధ్యానం, శివలీలా శ్రవణం, శివలీలలు వింటూ ఉంటారంతా కూడా. యుగాల నుండి కూడా వింటారు. మానవుడే కాదండి, దేవతలు కూడా దీన్ని పర్యవేక్షిస్తుంటారు. ఇక మనము ఇన్ని చూస్తున్నాం కదా, నిజంగా క్రౌంచ పర్వతం ఇదేనా అనేటువంటి సందేహం వస్తే, శ్రీశైల ఖండం ఇది స్కాంద పురాణంలో ఉండేటువంటి ఒక భాగం. ఈ మధ్యకాలంలో శ్రీశైల దేవస్థానం వారు శ్రీశైల మహిమనందరికీ తెలపటం కోసం పండితుల చేత పరిష్కరించబడినటువంటి మహాగ్రంథాన్ని వెలువరించారండి. మహానుభావులు, ఆసక్తి కలిగినటువంటి వాళ్ళంతా ఈ గ్రంథాన్ని తప్పకుండా దాన్ని చూడాలి, వినాలి, అవకాశం ఉంటే తప్పకుండా చదవాలి. దాంట్లో ఈ పర్వత మహిమలు, ఈ స్వామి ఏ విధంగా వచ్చాడు, ఎట్లా ఈ పర్వతం శ్రేష్టం, ఎంతమంది ఋషులు, సిద్ధులు, సాధ్యులు, చరణులు తపస్సు చేసి అనుగ్రహాన్ని పొందారో ఇవన్నీ కూడా దాంట్లో కనపడుతుంటాయి. మరి ఈ క్రౌంచ పర్వతం ఇక్కడే ఉందా అంటానికి శాస్త్ర ప్రమాణం మనం గమనించవచ్చు. క్రౌంచేన పర్వతే దూరం గతే తస్మిన్ సపుత్రకే కేచిదత్ర సమాసీనౌ జ్యోతిరూపం సమాశ్రితౌ. చూడండి పరమేశ్వర సంకల్పం ఎట్టా ఉంటుందో. ఆయన పుత్రుణ్ణి వెతుక్కుంటూ వచ్చి జ్యోతిస్వరూపుడుగా వెలిచిపోయాడు. పార్వతీ పరమేశ్వరులు ఉభయులు జ్యోతి రూపంగా వచ్చారు. జ్యోతిర్లింగం అంటే ఇద్దరినీ తీసుకోవాలని. పుత్ర స్నేహాతురాతౌ వై శివౌ పర్వణి పర్వణి దర్శనార్థం కుమారస్య సపుత్రస్య గచ్చనకు కనపడనటువంటి ప్రచ్ఛన్న రూపాలతో అనేక మంది సిద్ధపురుషులు కూర్చుని శివకథ వింటూ ఉంటారు. ఇది దీనికి ఇదే తార్కాణం అండి. ఇందాకటి నుంచి విహంగ విక్షణంగా కనపడేటువంటి ఈ ప్రసార మాధ్యమాల్లో కూడా నక్షత్ర రూపాల్లో, శిలల రూపాల్లో, తారక రూపాల్లో, వృక్ష రూపాల్లో గమనిస్తూ ఉంటాం. చూడండి ఒక్కసారి. ఈ అందరూ చూడటం కోసం, వినటం కోసం శ్రీశైల దేవస్థానం వాళ్ళు చక్కగా
కొన్ని స్క్రీన్స్ లాంటివి ఏర్పాటు చేసి ప్రతి వాళ్ళు వినాలి ఇక్కడ జరుగుతున్నటువంటివి అని చెప్పి ఏర్పాటు చేయటం కూడా ముదావహమైనటువంటి విషయం అంతా. సిద్ధయోగం నిత్యకృత్యం, శివపూజ, శివధ్యానం, శివలీలా శ్రవణం, శివలీలలు వింటూ ఉంటారంతా కూడా. యుగాల నుండి కూడా వింటారు. మానవుడే కాదండి, దేవతలు కూడా దీన్ని పర్యవేక్షిస్తుంటారు. ఇక మనము ఇన్ని చూస్తున్నాం కదా, నిజంగా క్రౌంచ పర్వతం ఇదేనా అనేటువంటి సందేహం వస్తే, శ్రీశైల ఖండం ఇది స్కాంద పురాణంలో ఉండేటువంటి ఒక భాగం. ఈ మధ్యకాలంలో శ్రీశైల దేవస్థానం వారు శ్రీశైల మహిమనందరికీ తెలపటం కోసం పండితుల చేత పరిష్కరించబడినటువంటి మహాగ్రంథాన్ని వెలువరించారండి. మహానుభావులు, ఆసక్తి కలిగినటువంటి వాళ్ళంతా ఈ గ్రంథాన్ని తప్పకుండా దాన్ని చూడాలి, వినాలి, అవకాశం ఉంటే తప్పకుండా చదవాలి. దాంట్లో ఈ పర్వత మహిమలు, ఈ స్వామి ఏ విధంగా వచ్చాడు, ఎట్లా ఈ పర్వతం శ్రేష్టం, ఎంతమంది ఋషులు గచ్చతః అమావాస్యాం దిశి అనుగ్రహాన్ని పొందారో ఇవన్నీ కూడా దాంట్లో కనపడుతుంటాయి. మరి ఈ క్రౌంచ పర్వతం ఇక్కడే ఉందా అంటానికి శాస్త్ర ప్రమాణం మనం గమనించవచ్చు. క్రౌలింగం ద్వితీయంచ ప్రోక్తం మల్లిక సన్నిభో. మల్లికార్జునలింగం అనే కాకుండా మల్లికలింగం అనే పేరు కూడా ఉంది. జ్యోతిర్లింగ స్వరూపంగా పరమేశ్వరుడు నిలిచిపోయాడు. కుమారస్వామిని చూసి రావటానికి ఇద్దరు వంతులు వేసుకుంటూ వచ్చి జ్యోతి స్వరూపుడుగా నిలిచిపోయాడు. పార్వతీ పరమేశ్వరులు ఉభయులు జ్యోతి రూపంగా వచ్చారు. జ్యోతిర్లింగం అంటే ఇద్దరినీ తీసుకోవాలని. పుత్ర స్నేహాతురాతౌ వై శివౌ పర్వణి పర్వణి దర్శనార్థం కుమారస్య సపుత్రస్య గచ్చతః అమావాస్యాం దినే శంభు స్వయం. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ చెట్టు దగ్గర కూర్చున్నారో పార్వతీ పరమేశ్వరులు ఆ చెట్టులోనే ప్రవేశించి జ్యోతిస్వరూపులైనారు అని చెప్పి అన్నారు. దాదాపు వాహనం కాస్త తిరిగి వచ్చి గంగాధర మండపం దాకా వచ్చింది. అక్కడ మరల నారికేళంతో కూడా దృష్టి తీసి స్వామిని లోపలికి ప్రవేశించేటువంటి ఘట్టం అర్చకవర్యులు, అధికారులు, అనధికారులు, ఏదైనా ఒక కార్యక్రమం జరగాలంటే నలుగురు ఉండాలండి. కర్త కారయితా చైవ ప్రేరకశ్చానుమోదకః. చేసేవాళ్ళు కావాలి, చేయించేవాళ్ళు కావాలి, ప్రేరకులు కావాలి, అనుమోదించేవాళ్ళు కావాలి. ఈయనకేం కొదబండి, ఇంకా ఎంతమంది రావాలో అంతమంది వస్తారు. అదుగో మంగళ ప్రభలతో దివ్య నీరాజనం. ఈ నీరాజన ప్రభలతో స్వామివారి యొక్క అనుగ్రహం మనకందరికీ కూడా అందుతుంది అనేటువంటి భావన మనందరికీ కూడా కలగాలని. మయూర వాహనంలో ఈరోజు మహోత్సాహంతో వెలిగిపోతున్నటువంటి పరమేశ్వరుణ్ణి, పార్వతీదేవిని దర్శించాం. ఎక్కడో ఒక పక్క మా తండ్రి యొక్క ఉత్సవం ఎలా జరుగుతుంది అని చెప్పి ఇటుపక్క వినాయకుడు, అటుపక్క కుమారస్వామి చూస్తూనే ఉంటారు. ఎందుకంటే మా అయ్యవాహనం కాబట్టి వారే ఉండాలి అనేటువంటి భ్రాంతి. లేదంటే ఇద్దరూ వచ్చి ఒళ్ళో కూర్చునేటువంటి వాళ్లే, కానీ తన తండ్రి ఉత్సవం వారిని మనం చూస్తూ ఉన్నాం. ఆలయంలో ఆకాశం నుంచి చూస్తున్నారు దేవతామత్సవంలో. అటువంటి అనుగ్రహం మనకందరికీ కూడా కలిగింది. తీర్చిదిద్దారు మహిళామణులంతా కూడా. చూడండి ఎంత అందంగా అవన్నీ కూడా మోగిస్తున్నటువంటి వాద్యాల శబ్దంతో కైలాసంలో డమరుకం మోగిస్తూ ప్రమదగణాలు వివిధ వాయిద్యాలను మోగిస్తూ ఉంటే శివుడు నాట్యం చేస్తున్నాడా అనేటటువంటి భావన ఇక్కడ ఆవిష్కృతమవుతూ ఉంది. అదిగో స్వామివారి ఆలయ ప్రాంగణం నుంచి మయూర వాహనారూఢుడైనటువంటి స్వామివారు మందగమనంతో ముందుకు కదులుతూ ఎక్కడ నుంచి బయలుదేరాడో అదే అక్క మహాదేవి అలంకార మండపానికి చేరుకునేందుకు సిద్ధమై ముందుకు సాగుతూ ఉన్నాడు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం శత్రు బాధలుండవని. ఎందుకయ్యా అంటే నెమలి పామును తింటుందట, నెమళ్ళు ఉన్న చోట పాములు ఉండవట. ఎందుకంటే అవి రెండు శత్రువులు కనుక. మరి ఇక్కడ పాము ఎవరయ్యా అంటే కుమారస్వామి రూపం, సుబ్రహ్మణ్య స్వామి రూపం. ఆ సుబ్రహ్మణ్య స్వామికి నెమలి
వాహనమైందంటే అర్థమేమి? ఇద్దరు శత్రువుల మధ్య మిత్రత్వం ఏర్పడింది. ఆ ఓం నమః హరాయ. అదిగో చక్కని వైభవం చేస్తూ అదిగో సమస్త భక్తులు కూడా వారిని ఆనంద కర్పూర నీరాజనాది విశేషాలతో సేవిస్తున్నారు. అటువంటి స్వామి ఇదిగో ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం అంటూ మంగళపూర్వకమైన ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులు, వైదిక మంత్ర విశేషాలతో ఆశీస్సులను అందిస్తున్న శుభక్షణాలలో తాము స్వయంగా అనుభవిస్తూ ఉన్నారు. ప్రభో పరమశివ శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యకా శరణం పునరేవ తావుభౌ శరణం నాణ్యత్ ఉపైమి దైవతం. శరణాగతి అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి భావం. అటువంటి శరణాగత భావాన్ని భక్తులందరూ కూడా ఇక్కడ అందిస్తూ ఉన్నారు. చక్కని చంద్రవంకతో ప్రకాశించేటువంటి పరమశివ మీకు శరణమ్మని రెండు త్రిశూలాలు చక్కగా పుష్పరూపంలో చిత్రించబడినటువంటి వాటి పుష్పాల సాక్షిగా, పుష్పశూలాల సాక్షిగా యోగం అవుతుంది. అటువంటి యోగాన్ని మనం దర్శించాలి. సర్వమంగళ రూపాయ శ్రీ నగేంద్ర నివాసినే గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళం సత్యానంద స్వరూపాయ నిత్యానంద విధాయినే. చండ ప్రతాప బ్రహ్మాండ స్వరూప శ్రీఖండేందుధర నిత్యాఖండ శివా. చండ ప్రతాప బ్రహ్మాండ స్వరూప శ్రీఖండేందుధర నిత్యాఖండ శివా. ఓ